మెగా అభిమానులకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే మెగా ట్రీట్ ఒకటి రెడీ అవుతుంది. మెగాస్టార్ బర్త్‌డే అంటే కోట్లాది మంది ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. 157 సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా అయితే షూట్ జరుగుతుంది. దానికి సంబంధించిన గ్లింప్స్ విత్ టైటిల్ రాబోతుందనే వార్త అయితే ఫ్యాన్స్‌కి ఖుషి చేస్తుంది. ఎందుకంటే అనిల్ రావిపూడి తను సినిమా కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి కూడా తన సినిమాని తను ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు. హీరోల్ని సంక్రాంతికి వస్తున్నాం చూసాం ఏ రకంగా ప్రమోట్ చేశారు. హీరోల దగ్గర నుంచి కూడా హీరోయిన్స్, టెక్నీషియన్స్ అందరినీ కూడా ప్రమోషన్లో ఇన్వాల్వ్ చేస్తారు. ఈ సినిమా కూడా కొబ్బరికాయ కొట్టిన రోజు అదే పరిస్థితి. అట్లాంటిది ఒక పెద్ద మెగా ఈవెంట్ రాబోతుంది కదా ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్డే. దాన్ని వదిలేస్తారా? ససేమరా ఈ అకేషన్ని ప్లాన్ చేసి ఓ మంచి గ్లిమ్స్ విత్ టైటిల్ అంటున్నారు. టైటిల్ అయితే ఈ సినిమాలో చిరంజీవి నటిస్తున్నటువంటి పేరు అయితే శివశంకర్ వరప్రసాద్. ఆయన ఒరిజినల్ పేరుతో ఆయన నటిస్తున్నారని చెప్పి ఒక లీక్ వచ్చింది. అదే పేరుని కన్ఫర్మ్ చేస్తారా, లేకపోతే వేరే ఏదైనా టైటిల్ రఫ్ ఆడిద్దాము, ఇట్లా చాలా టైటిల్స్ సర్క్యులేషన్లో ఉన్నాయి. దేన్ని కన్ఫర్మ్ చేస్తారనేది ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం అయితే ఉంది. దీంట్లో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తుంది హీరోయిన్గా. సెకండ్ లీడ్ క్యాథరిన్ దేశా చేస్తుందని చెప్పేసి తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే వెంకటేష్ మంచి క్యామియో చేయబోతున్నారు. వెంకటేష్ గారు, చిరంజీవి గారు ఇద్దరు కూడా స్క్రీన్ షేర్ చేసుకున్న మొదటి సినిమా అవుతుంది కాబట్టి ఫ్యాన్స్ అయితే ఎగరగా వెయిట్ చేస్తున్నారు. సో ఆయన అనిల్ రావిపూడి గారు లాస్ట్ టైం ఒకసారి మాట్లాడుతూ ఈ చిత్రం పైన ఎలా ఉండబోతుంది అనేది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 60% ఫన్ ఉండబోతుంది, 40% ఎమోషన్ ఉండబోతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే 60-40 రేషియో వేసుకొని ఆయన సినిమా తెరకెక్కిస్తున్నారు. ఎమోషన్ కూడా మంచి చక్కగా పండించగలిగినటువంటి వ్యక్తి అనిల్ రావిపూడి. మనం ఎగ్జాంపుల్ భగవంత్ కేసరి చూసాము. దాంట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం చూసుకుంటే ఫుల్ ఫన్ రైడ్గా వెళ్ళారు ఆయన. మెగాస్టార్ గారి కామెడీ టైమింగు ప్రపంచాన్ని అందరికీ తెలుసు. మెగాస్టార్ కామెడీ టైమింగు, అనిల్ రావిపూడి టేకింగు, ఈ సినిమా ఎలా ఉండబోతుందని ఈగర్గా మెగా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి మంచి ట్రీట్ అయితే రాబోతుంది. మెగా ఫ్యాన్స్ అయితే ఈసారి గట్టిగా సెలబ్రేట్ చేసుకుందామని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఒక పక్క విశ్వంబర అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. విఎఫ్ఎక్స్ కనుక అది కరెక్ట్గా అనుకున్నట్టు కనుక రెడీ అయిపోతే ఆ డేట్ కూడా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ సంక్రాంతి, దానికి ముందు విశ్వంబర వస్తుందా, దాని తర్వాత వస్తుందా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే డిసెంబర్లో విశ్వంబర వస్తే ఇది సంక్రాంతి పండగకి అనిల్ రావిపూడి ప్లాన్ చేశారు. లేదా అనిల్ రావిపూడిది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేసవికి వెళ్తారా విశ్వంబర అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో కన్ఫ్యూజన్ కూడా తెరబడే అవకాశం ఉంది. సో మెగాస్టార్ బర్త్డే కేంద్రంగా ఆగస్టు 22వ తారీఖు అయితే మెగా ట్రీట్ రెడీ అయిపోతుంది. ఈ మెగా ట్రీట్ కోసం ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం 22వ తారీఖు ఎలాంటి ట్రీట్ రాబోతుంది. అన్ని సినిమాల నుంచి అప్డేట్లు అయితే ఆ రోజు వచ్చే అవకాశం ఉంది. సో మెగా ట్రీట్ రెడీ అయిందని మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.